Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 21st, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ 2026. ఈ కాన్ఫరెన్సు ఎలక్షన్స్ అండ్ డెమోక్రసీకి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్. ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ 2026 సమావేశము ఇవాళ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్ట్ అయింది. జనవరి 21 నుంచి జనవరి 23 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. మరి ఎప్పుడైనా మనకి ఇటువంటి కాన్ఫరెన్స్లు జరిగినప్పుడు మనం తెలుసుకోవాల్సింది డీటెయిల్డ్గా ఎలా తెలుసుకోవాలి అంటే, అసలు ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎవరు ఈ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తూ ఉన్నారు, మరి ఈ డెమోక్రసీ ఎలక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్స్, ఏమైనా ప్రోగ్రామ్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లాంచ్ చేసిందా, ఇటువంటివన్నీ ఒకసారి మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, తెలుగులో ప్రజాస్వామ్యము ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి, మన ఇండియాని మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్గా పిలుస్తారు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజాస్వామ్య దేశాలకి భారతదేశం తల్లి లాంటిది అని పిలుస్తారు. ఎందుకంటే మన డెమోక్రసీ అనేది చాలా ఓల్డ్. మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి తీసుకున్న చోళా పీరియడ్, ఈ ప్రాచీన కాలం నుంచే కూడా మనం ఏదో విధంగా, ముఖ్యంగా చోళా కాలం నాటి నుంచి చూస్తే, చోళా కాలంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, ఈ చోళుల కాలంలో ఈ యొక్క స్థానిక సంస్థలు చాలా బలంగా ఉండేవి. సో ఆ విధంగా మనం చాలా మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీగా ఇండియా అని చెప్తారు. సో ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 21 నుంచి 23 జనవరి వరకు. మరి అసలు ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలి. దీన్ని నిర్వహిస్తూ ఉన్నది, దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది, దీన్ని నిర్వహిస్తూ ఉంది. మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే, దీనికి ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనరు జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది 1950లో ఏర్పాటైంది. 1950 జనవరి 25న ఏర్పాటైంది. అందుకే ఎవ్రీ ఇయర్ మనం జనవరి 25ని నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, జాతీయ ఓటర్ల దినోత్సవంగా. అంటే ఈ ఓటర్స్లలో, ప్రజలలో ఓట్ల పట్ల, ఓటు హక్కు పట్ల అవేర్నెస్ను తీసుకురావడానికి సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి దీనికి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా మరి అలానే ఇతర ఎన్నికల కమిషనర్లు వాళ్ళని నియమించేది ప్రెసిడెంట్ నియమిస్తారు, రాష్ట్రపతి. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రెంగ్త్ వచ్చేసి 3 ఉంటారు. ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మరో 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో మనకి ఈ మ్యాటర్ సఫిషియెంట్గా సరిపోతుంది. మరి ఈ కాన్ఫరెన్స్ విషయానికి వస్తే, ఈ కాన్ఫరెన్స్లో 70 కంట్రీస్ నుంచి సుమారుగా 100 డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 70 దేశాల నుంచి సుమారుగా 100 మంది ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు. మరి ఇది భారతదేశపు అతిపెద్ద ప్రజాస్వామ్య మరియు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమావేశం అని చెప్పవచ్చు. ఇండియాస్ లార్జెస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. మరి దీన్ని ప్రారంభించినది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు ఇనాగ్రేట్ చేశారు, లాంచ్ చేశారు. ఇక మరో 2 ఎలక్షన్ కమిషనర్స్ ఎవరున్నారో కూడా మనకు వీలైతే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే అంత అవసరం లేదండి, వాళ్ళ పేర్లు అవసరం లేదు. బట్ ఎనీవే గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసి, ఒకరు సుఖ్బీర్ సింగ్ సంధు, మరొకరు వివేక్ జోషి. మరి ఈ కాన్ఫరెన్స్లో భాగంగా ఇండియా 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లోక్సభ ఎలక్షన్స్ మనం ఏ విధంగా కండక్ట్ చేశామో, వాటిని ఎంత సమర్థవంతంగా మనము ఆ ఎన్నికల్ని నిర్వహించామో అని చెప్పేసి దానిపైన ఒక డాక్యుమెంటరీ తీయడం జరిగింది. ఒక డాక్యుమెంటరీ అంటే ఒక టెలివిజన్ సిరీస్ టైపు. ఆ డాక్యుమెంటరీ పేరు ఇండియా డిసైడ్స్ అనే దాన్ని కూడా ఇవాళ ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించడం జరిగింది, ఆ డాక్యుమెంటరీని షోకేస్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఈ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇంకా ఏం చేయబోతా ఉన్నారు అంటే, ఈ కాన్ఫరెన్స్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు ఈసీఐ నెట్ అనే ఒక పోర్టల్ని కూడా ఎగ్జిబిట్ చేసింది. ఈసీఐ నెట్ పోర్టల్ని కూడా మొత్తం అంతర్జాతీయ ప్రతినిధులకి దీని యొక్క సమర్థతను తెలియజేయడం జరిగింది. ఈసీఐ నెట్ పోర్టల్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, గతంలో ఇండియాలో
ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అంటే, ఎలక్షన్స్ నిర్వహించాలి అంటే చాలా రకాల పోర్టల్స్ ఉండేవి. అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేవి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోర్టల్. సో వాటన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేశారు, వాటన్నిటినీ కూడా మెర్జ్ చేసేసి, విలీనం చేసి ఒక ఏకీకృత పోర్టల్ని, ఒక సింగిల్ పోర్టల్ని తీసుకొని వచ్చారు, ఈసీఐ నెట్. సో ఈ పోర్టల్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది, అంతర్జాతీయ ప్రతినిధులకి. ఇక ఇటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన రీఫార్మ్స్ విషయానికి వస్తే, ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం ఇటీవల కాలంలో. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇండియాలో ఓటర్ల జాబితాకు సంబంధించి, ఎలక్టోరల్ రోల్స్కి సంబంధించి ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేయాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 కింద ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ని నిర్వహించే అధికారం ఉంటుంది. మరి ఎస్ఐఆర్ ఫేజ్ 1 బీహార్లో జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో మరి ఇటీవల కేరళ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఈ ఎస్ఐఆర్ కింద ఎన్ఆర్ఐ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, కేరళకు చెందిన ఎన్ఆర్ఐ ఓటర్స్ అంటే ఏంటి, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, విదేశాల్లో నివసిస్తూ ఉన్న కేరళ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ కింద వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాలంటే, వాళ్ళ నేమ్స్ని రిజిస్టర్ చేసుకోవాలి అంటే డాక్యుమెంట్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్, ఈ ధృవీకరణ పత్రాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి ఫిల్ చేయాలి అంటే ఫిజికల్గా డాక్యుమెంట్స్ని ఫిల్ చేయాలి, వాళ్ళు పర్సన్ అపియర్ అవ్వాలి, వాళ్ళు భౌతికంగా వాళ్ళు హాజరు కావాలి అంటే చాలా ఇబ్బంది. సో వాళ్ళ కోసము కేరళ ఈ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ కింద ఈరోనెట్ అనే ఒక సిస్టమ్ని లాంచ్ చేసింది ఎన్ఆర్ఐ ఓటర్స్ కోసం. ఈరోనెట్ అంటే ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇప్పుడు కేరళ లాంచ్ చేసిన ఈ ఈరోనెట్ సిస్టమ్ ద్వారా ఎన్ఆర్ఐ ఓటర్సు వాళ్ళు డిజిటల్గా ఈ ఫామ్స్ని, డాక్యుమెంట్స్ని ఫిల్ చేయవచ్చు, పర్సనల్గా అపియర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం లింక్ చేసుకుంటే సరిపోతుంది, ఎట్లయినా అడగొచ్చు ఎగ్జామ్లో. మనం చెప్పే ప్రతి పాయింట్ కూడా లింకప్లో భాగంగా హెల్ప్ అవుతుంది. సో ఇది అండి మనకి ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. వన్స్ ఈ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత ఇంకా ఏమైనా హైలైట్స్, ఫర్దర్గా హైలైట్స్ వస్తే మనం అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వెస్ట్ బెంగాల్లో హెల్త్ సెక్టార్కి వరల్డ్ బ్యాంక్ 286 మిలియన్స్ లోన్ ఇవ్వడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఆరోగ్య సంరక్షణ రంగానికి ప్రపంచ బ్యాంకు 286 మిలియన్స్ లోన్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వరల్డ్ బ్యాంక్ అయినా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయినా, ఇటువంటివి మనకి రుణాలు ఇస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఇండియాలో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని చేపట్టాలి అంటే. ఇటీవల మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల ఇండియా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్తో $2.2 బిలియన్ లోన్ అగ్రిమెంట్ని కుదుర్చుకునింది. ఇండియా ఇటీవల ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుతో 5 లోన్ అగ్రిమెంట్స్, 5 లోన్ ఒప్పందాలను కుదుర్చుకునింది. వాటి విలువ వచ్చేసి $2.2 బిలియన్. సో అట్లా ఇవి లోన్స్ ఇస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వెస్ట్ బెంగాల్లో హెల్త్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి 286 మిలియన్స్ లోన్ ఇవ్వబోతూ ఉంది. మరి ఈ లోన్ని వీళ్ళు వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు 16.5 ఇయర్స్ తర్వాత, అంటే వీళ్ళు ప్రపంచ బ్యాంకుకి ఆ రుణాన్ని తీర్చే సమయము 16.5 సంవత్సరాలు, అంటే 16.5 ఇయర్స్ ఇచ్చింది. మనకి అది అవసరం లేదండి. జస్ట్ మనకి వెస్ట్ బెంగాల్ ఏ స్టేట్కి హెల్త్ సెక్టార్కి ఇచ్చింది, ఎంత ఇచ్చిందో తెలుసుకోవాలా. మరి ఎందుకు ఇచ్చింది అంటే, ఈ వెస్ట్ బెంగాల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ముఖ్యంగా నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్, ఎంటైర్ ఇండియా, ఎంటైర్ ద వరల్డ్. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఉదాహరణకు హైపర్ టెన్షన్, డయాబెటీస్, బీపీ, ఇటువంటివి. మన హెల్త్ హ్యాబిట్స్ అనేవి సరిగా లేకపోతే వచ్చే వ్యాధులు. సో ఇటువంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని డిజిటల్గా ట్రాక్ చేయాలి, ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు గుర్తించాలి అని చెప్పేసి ఆ హెల్త్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఇక వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే, వరల్డ్ బ్యాంక్ 1944లో ఏర్పాటైంది. 1944లో ముఖ్యంగా వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత యూరప్, ఈ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయింది. యూరప్, ఈ రీజియన్ అంతా కూడా ఎకనామికల్గా కొలాప్స్ అయిపోయింది వరల్డ్ వార్ 2 ఎఫెక్ట్ వల్ల. సో అప్పుడు 1944లో బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒకటి జరిగింది, బ్రెటన్ వుడ్స్ సమావేశం అని. ఈ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో భాగంగా 2 అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. ఒకటి వరల్డ్ బ్యాంకు, మరొకటి IMF. అంటే ఈ వరల్డ్ బ్యాంకు, IMFని ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు లోన్స్ ఇవ్వడం ద్వారా వాటిని మళ్ళీ మనము ఆర్థికంగా కోలుకునేలా చేయవచ్చు, వాటిని ఎకనామికల్గా స్ట్రెంగ్తెన్ చేయవచ్చు అని చెప్పేసి వరల్డ్ బ్యాంకు, IMF ఫార్మ్ అయ్యాయి. సో మనం IMF గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి,
ఇది IMF సంవత్సరానికి 2 సార్లు చొప్పున, ఇయర్కి 2 టైమ్స్ చొప్పున వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. IMFలో 191 కంట్రీస్ ఉంటాయి. IMFకి హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, అమెరికా. దీనికి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా బల్గేరియాకు చెందిన క్రిస్టాలినా జార్జియేవా అనే మహిళ అనే ఉమెన్ ఉన్నారని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇక వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ DC, అమెరికా. మరి ఇందులో మెంబర్ కంట్రీస్ వచ్చేసి 189 ఉన్నాయి. 189 దేశాలు ఉంటాయి. ఇందులో ఇండియా ఫౌండింగ్ మెంబరు. భారతదేశము ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఉంది. ఈవెన్ IMFలో కూడా ఇండియా మెంబరే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి వరల్డ్ బ్యాంకులో హైయెస్ట్ షేర్ ఎవరు అంటే అమెరికా ఎక్కువగా ఇందులో నిధులు అవసరమైన నిధులు సమకూరుస్తుంది. సో వరల్డ్ బ్యాంక్. మరి వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్గా, వరల్డ్ బ్యాంక్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఇండో అమెరికన్ అజయ్ బంగా. భారతీయ అమెరికా మూలాలున్న వ్యక్తి అజయ్ బంగా. సో మరి వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే ప్రెసిడెంట్ అజయ్ బంగా ఇందాక చెప్పుకున్నాడు. మరి అజయ్ బంగా గారి గురించి కూడా ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. గాజాలో పీస్ని ఏర్పాటు చేయాలి, ఈ గాజాలో శాంతిని నెలకొల్పాలి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఏంటి? ఈ గాజాలో ఈ పరిపాలనను, ఈ మధ్యంతర ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి ఒక శాంతి మండలిని ఏర్పాటు చేశాడు. అందులో అజయ్ బంగా గారికి కూడా చోటు కల్పించారు. ఈవెన్ ఇండియాని, పాకిస్తాన్ని కూడా వచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఇన్వైట్ చేశాడు, ఆహ్వానం పలికాడు. సో అట్లా లింకప్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయండి. సో ఇది మనకి వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇంధనంపై అనాథ మరియు వితంతువు సెస్ అనుమతి ఇచ్చిన హిమాచల్ క్యాబినెట్ ఈ యొక్క పెట్రోలు అండ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో, ఈ పెట్రోలు డీజిల్ పైన ఆర్ఫన్ అండ్ విడో సెస్ని విధించాలి అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ని జారీ చేయాలి అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకునింది. సో ఈ కాంటెక్స్లో మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఫ్యాక్ట్, ఇటీవల ఈ ఫ్యూయల్ పైన అనాథ మరియు వితంతువు సెస్కి అనుమతిస్తూ ఏ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునిందంటే హిమాచల్. డైరెక్ట్గా అది మనకి సరిపోతుంది. కానీ మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ సెస్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే సుఖ్వీందర్ సింగ్ సికు. మరి ఇక్కడ ఫస్ట్ వేటిపైన విధిస్తూ ఉన్నారంటే పెట్రోల్ డీజిల్ ఎక్కడైతే పాయింట్ ఆఫ్ సేల్ ఉంటుంది కదా, అమ్ముతారు కదా, అక్కడ సెస్ విధించడం జరుగుతుంది. మరి ఎందుకు ఆర్ఫన్ అండ్ విడో సెస్ అంటే ఈ పెట్రోల్ వీటిపైన వేసే ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయము వితంతువులకి, విడోస్కి, అనాథ పిల్లల యొక్క వెల్ఫేర్ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఉపయోగిస్తారు. రైట్. మరి ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఫస్ట్ కొద్దిగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటి. ఈ టర్మ్స్ మనకి ఎక్కువగా ఎకానమీలో మనం వింటూ ఉంటాం. జనరల్గా మనకి ట్యాక్స్లు అంటే డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటాయి, వివిధ రకాల పన్నులు ఉంటాయి. ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, ఇవన్నీ కూడా GST, ఇవన్నీ మనకు తెలుసు. మరి సెస్, సర్చార్జ్. ఫస్ట్ సెస్ విషయానికి వస్తే కొన్ని రకాల సెస్ని మనం న్యూస్లో ఎక్కువగా వింటూ ఉంటాం. ఉదాహరణకు స్వచ్ఛ భారత్ సెస్, ఎడ్యుకేషన్ సెస్, ఇటువంటి వింటూ ఉంటాం. ఎందుకు? సెస్ అంటే ఇది ఒక ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అని చెప్పవచ్చు, పన్నుపై వేసే ఒక రకమైన పన్ను అని చెప్పవచ్చు. మరి ఏంటి సెస్ అంటే? ఉదాహరణకు మనం ఉన్నాం, ఒక ట్యాక్స్ పేయర్ కావచ్చు, నార్మల్ సిటిజను, ఒక ట్యాక్స్ పేయర్, పన్ను చెల్లించేవాడైనా, ఒక కామన్ పౌరుడైనా కానీ వాళ్ళు ఏదైనా కొన్నారు అనుకోండి, వాళ్ళకి సెస్ వేయడం జరుగుతుంది. సెస్ అంటే ఇప్పుడు ఇండియాలో క్లీన్లీనెస్, స్వచ్ఛత సరిగా లేదు. సో ఈ స్వచ్ఛత సరిగ్గా, ఈ పరిశుభ్రతని పెంపొందించాలి అంటే ఈ సెస్ని విధిస్తారు. అంటే ఇప్పుడు మనం ట్యాక్స్ కడతాం, సంవత్సరానికి 5 లక్షల ట్యాక్సే కడతాం అనుకుందాం. 5 లక్షల ట్యాక్స్ కట్టినా, 50 లక్షల ట్యాక్స్ కట్టినా ఈ సెస్ అనేది విధించడం వల్ల ఏమవుతుందంటే వచ్చే ఆదాయం అనేది ఆ పర్పస్ కోసం, ఆ ఉద్దేశం కోసమే ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెస్ అంటే విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఎడ్యుకేషన్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసమే విధిస్తారు, ఉపయోగిస్తారు ఆ ఫండ్స్ని. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్, ఏ దానికోసమైతే కలెక్ట్ చేస్తూ ఉన్నారో దానికోసమే ఉపయోగిస్తారు, అది సెస్. మరి సెస్ని ఎవరు విధిస్తారు, ఎవరు దీన్ని కలెక్ట్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం దీన్ని విధిస్తుంది, కలెక్ట్ చేస్తుంది. మరి సెస్ని స్టేట్ గవర్నమెంట్స్కి పంచుతారంటే స్టేట్ గవర్నమెంట్స్తో కేంద్ర ప్రభుత్వం పంచుకోదు. అంటే స్టేట్ గవర్నమెంట్స్కి రూపాయి ఈదు అని చెప్పొచ్చు. రైట్.
మరి ఈ సెస్ డబ్బులు ఎక్కడికి పోతాయంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి పోతాయి. మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే పాలిటీలో చదువుతాం. జనరల్గా ఇండియన్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయము, ఇన్కమ్ కావచ్చు, లోన్స్, ఏదైనా లోన్లు రైజ్ చేసినా ఇవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి పోతాయి. సో సెస్ డబ్బులు కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి పోతాయి. మరి ఇక సర్చార్జ్ అనేది కూడా ఉంది. సో ఇప్పుడు మనకి కొద్దిగా క్లారిటీ వచ్చింది కదండి. సెస్ అంటే మనకి ఇది ఒక స్పెషల్ ట్యాక్స్ అని ఒక అర్థం అవుతుంది. మరి ఇప్పుడు సర్చార్జ్ అంటే ఏంటి? సర్చార్జ్ అనేది జనరల్గా ఇది ఎవరైతే ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటారో వాళ్ళపైన వేస్తారు. జనరల్గా దీనికి ఒక ప్రాముఖ్యత అంటూ ఉండదు, దీనికి ఒక పర్పస్ అంటూ ఉండదు. ఎందుకు విధిస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఈ ఆర్థికంగా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతూ ఉన్నాయి. బాగా సంపద ఉన్న వాళ్ళు వాళ్ళే ఎక్కువగా డబ్బుల్ని సంపాదిస్తూ ఉన్నారు. సో ఈ సొసైటీలో ఈక్వాలిటీ, ఈ సమతుల్యత తీసుకురావాలి అంటే, ఆర్థికంగా సమతుల్యత తీసుకురావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒక 70-80 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు అనుకుందాం, వాళ్ళపైన సర్చార్జ్ వేస్తారు. అగైన్ ఈ సర్చార్జ్ను కూడా స్టేట్ గవర్నమెంట్స్కి కేంద్ర ప్రభుత్వము ఇవ్వదు. ఇది కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకే వెళ్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. బట్ సర్చార్జ్ ద్వారా వచ్చే డబ్బుల్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. బట్ సెస్ ద్వారా వచ్చే మనీని మాత్రము ఆ యొక్క ఉద్దేశం కోసమే వాడతారు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది అండి మనకి సరిపోతుంది. రేపు పొద్దున్న ఈ సెస్సు సర్చార్జు అనే వర్డ్స్ మనకి కంటిన్యూస్గా వార్తల్లో వస్తూ ఉంటాయి. ఒకసారి తెలిసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, గ్యాంగ్స్టర్లను అరికట్టడానికి ఆపరేషన్ ప్రహార్ను లాంచ్ చేసిన పంజాబ్ పోలీసులు ఈ పంజాబ్ స్టేట్లో గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేసి ఆ క్రైమ్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఆపరేషన్ ప్రహార్ని లాంచ్ చేశారు. 72 అవర్స్ పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఇక్కడ తెలుసుకోవడానికి ఏం లేదండి, జస్ట్ ఆపరేషన్ ప్రహారు ఎవరు లాంచ్ చేశారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి. ఇక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవత్ సింగ్ మాన్ ప్రస్తుతం పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇది ఒక నేషనల్ పార్టీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జాతీయ పార్టీ. మరి ఈ క్రిమినల్స్ జనరల్గా ఎప్పుడు రైజ్ అవుతారు? ఈ డ్రగ్స్ ఎక్కువగా ఈ స్టేట్లోకి ఎంటర్ అయినప్పుడు. ఇండియాలో ఈ డ్రగ్స్ని అరికట్టాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్ట్ 15న నషా ముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్. సో ఎప్పుడు లాంచ్ చేశారంటే గుర్తుపెట్టుకోండి, 15 ఆగస్ట్ 2020 లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ. సో మరి ఇక్కడ మీరు కొద్దిగా చూస్తే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ జనరల్గా ఒక టాపిక్ చదువుతాం, గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి. ఇండియాకి వెస్టర్న్ సైడ్, ఇప్పుడు ఇండియా ఇది ఉందా, ఇండియాకి వెస్టర్న్ సైడు క్రిసెంట్ అంటే చంద్రుని షేప్లో 3 కంట్రీల నుంచి మనకి ఎక్కువగా ముప్పు పొంచి ఉంది. 3 కంట్రీస్ నుంచి మనకి ఎక్కువగా థ్రెట్ ఉంది. ఆ కంట్రీసు ఇరాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, ఇవి 3 కూడా క్రిసెంట్ షేప్లో ఉన్నాయి, అంటే చంద్రవంక ఆకారంలో. మరి ఎందుకు ఇవి ఇండియాకి కొద్దిగా డేంజర్ అంటే, ఈ ఇరాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లలో ఓపియం కల్టివేషన్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. అంటే ఈ యొక్క గంజాయి సాగు, ఈ డ్రగ్స్ ఎక్కువగా ఇండియాలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి పాకిస్తాన్కి బార్డర్గా పంజాబ్ ఉంటుంది కాబట్టి మనకి డేంజరే అని చెప్పొచ్చు. సో గోల్డెన్ క్రిసెంట్ అంటే ఇరాను, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. మరి ఇండియాకి తూర్పు దిక్కున ఈస్టర్న్ సైడ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఉంటుంది. గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్ అంటే త్రిభుజ ఆకారంలో మ్యాన్మారు, థాయిలాండ్, లావోస్ అని చెప్పేసి, మ్యాన్మార్, థాయిలాండ్, లావోస్, ఇక్కడ వియత్నాం కూడా. సో ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఇవి కూడా ఇక్కడ కూడా ఈ దేశాల్లో కూడా ఎక్కువగా డ్రగ్స్ అనేవి ఎక్కువగా, ఈ గంజాయి సాగు ఎక్కువగా ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వన్, ఏపీ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ డావోస్ పర్యటనకు వెళ్ళారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొనడం కోసం. అక్కడ ఏపీ గవర్నమెంట్కి ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ అనే ఒక గ్లోబల్ కంపెనీకి మధ్య $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అగ్రిమెంట్ కుదిరింది. సో మరి ఇక్కడ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, 56th వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్, 56వ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశము స్విట్జర్లాండ్లోని డావోస్లో ప్రారంభమైందని చెప్పేసి. సో ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు? వీళ్ళు ఈ పెట్టుబడి
ఏ రంగాల్లోకి పెట్టుబడి పెట్టబోతున్నారో తెలుసుకోవాలి. ఇక దానికంటే ముందు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం స్టార్ట్ అయింది కదా, థీమ్ ఏంటో కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఈ థీమ్ 2026 వచ్చేసి ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్. ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే పేరిట వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ థీమ్ గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ ఏం చేయబోతా ఉంది అంటే, విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఫేజ్ 1 ఐటీ పార్క్ సెజ్లో ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పార్క్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే ఇవి ఒక రకమైన ఐటీ కంపెనీస్ లాంటివే. ఇక అలానే మరి దీన్ని ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారంటే, సుమారుగా 50 ఏకర్స్లో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్లో దీన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక అలానే విశాఖపట్నంలో ఒక హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ని కూడా ఈ ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ సంస్థ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. మరి దీని కెపాసిటీ వచ్చేసి 1 గిగావాట్. దీన్ని ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేస్తారు, దశల వారీగా అమలు చేస్తారు. ఇక అలానే రాయలసీమలోని టేకులోడు అనే ఏరియాలో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఉగాది నాడు 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఉగాది రోజున గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అంటే మహాహరిత కుడ్యము. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఏంటి అసలు? గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లెంగ్త్ సుమారుగా 970 కిలోమీటర్స్ ఉంది, 970 కిలోమీటర్ల తీర ప్రాంతము. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గ్రీన్ కవర్ అంటే ఏంటి, ఈ చెట్ల శాతం ఇవంతా ప్రజెంట్ వచ్చేసి అరౌండ్ 30% ఉంది. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ కవర్ 30% ఉంది సుమారుగా. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2047 కల్లా 50% గ్రీన్ కవర్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి. 2047 కల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ చెట్లు, ఈ గ్రీన్ కవర్ హరిత శాతాన్ని 50% పెంచాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకునింది. ప్రజెంట్ ఎంత ఉంది? 30%. మరి ఇందులో భాగంగా ప్లాంట్స్ నాటాలి, మొక్కలు నాటాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక నిర్ణయం తీసుకునింది. సో మరి ఏం చేయబోతా ఉన్నారు అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ తీర ప్రాంతంలో ఈ సైక్లోన్స్, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ తీర ప్రాంత ప్రజలు చాలా నష్టపోతారు. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏం చేయబోతున్నారు అంటే, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ కోస్ట్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెడల్పు, ఒక 5 కిలోమీటర్ల వెడల్పులో మొక్కలు నాటుతారు, వృక్షాలు. అవి పెరిగి పెద్దవైనప్పుడు మనకి ఆటోమేటిక్గా వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలుగా మారినప్పుడు ఈ ఫ్లడ్స్, ఈ సైక్లోన్స్, ముఖ్యంగా ఈ కోస్టల్ ప్రాంతంలో, ఈ తీర ప్రాంతంలో ఈ కోస్టల్ ఎరోజన్ ఎక్కువగా జరుగుతుంది. కోస్టల్ ఎరోజన్ అంటే ఏంటి? ఆ తీర ప్రాంతం అంతా కొట్టుకొని పోతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని నివారించాలి అంటే ఇలాంటి భారీ వృక్షాలు పెంచాలి అన్న ఉద్దేశంతో, గుర్తుపెట్టుకోండి, కోస్ట్ నుంచి 5 కిలోమీటర్ల వెడల్పులో ఇది ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, ఇట్లా వృక్షాలు నాటబోతూ ఉన్నారు. సో అది గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఇక టార్గెట్స్ పెట్టుకున్నారు, 2047 కల్లా 50% గ్రీన్ కవర్ని అచీవ్ చేయాలి, సాధించాలి. ఇక ఇంటరిమ్ టార్గెట్ 2037 కల్లా 37% గ్రీన్ కవర్ని సాధించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. మనకి ఇది సరిపోతుందండి. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. తెలంగాణ ఇజ్రాయెల్ మధ్య ఇన్నోవేషన్ స్టార్టప్ల సహకారం. తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా డావోస్కి వెళ్ళారు. అక్కడ ఇజ్రాయెల్తో ఒక అగ్రిమెంట్, వేరియస్ సెక్టార్కి సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ తెలంగాణ గవర్నమెంట్కి కొన్ని సెక్టార్స్లో కోఆపరేషన్ ఇవ్వబోతూ ఉంది. కొన్ని సెక్టార్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్ ఇన్నోవేషన్. డీప్ టెక్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. డీప్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఈ యొక్క క్రిప్టోగ్రఫీ అండ్ దాన్ని ఏమంటారు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఇవన్నీ కూడా డీప్ టెక్నాలజీ. ఇటీవల ఇండియాలో డీప్ టెక్నాలజీ స్టార్టప్స్ కోసము పాలసీని తీసుకొని వచ్చిన ఫస్ట్ స్టేట్ భారతదేశంలో అంటే తమిళనాడు ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు లాంచ్ డెడికేటెడ్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ, రైట్. మరి హెల్త్, అగ్రి టెక్నాలజీలో కూడా ఇజ్రాయెల్ హెల్ప్ చేయబోతా ఉంది. సైబర్ టెక్నాలజీ, సైబర్ స్పేసు, ఏరోస్పేస్ రంగము. సో ఈ రంగాలలో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ తెలంగాణకి కోఆపరేట్ చేయబోతోంది. మరి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీకి చైర్మన్గా
అలోన్ స్టోపెల్ అనే పర్సన్ ఉన్నారు. అలోన్ స్టోపెల్ మనకి ఇది అవసరం లేదండి. సో ఇది ఇజ్రాయెల్కి ఇండియాకి, ఇక ఇజ్రాయెల్కి తెలంగాణకి, ఇక ఇటీవలే ఇజ్రాయెల్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిషరీస్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి కూడా, ఈ చేపల రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి కూడా ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుందన్న విషయం మనం తెలుసుకున్నాం. రైట్. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. తెలంగాణలో వేప చెట్లకు మళ్ళీ డైబ్యాక్ వ్యాధి. తెలంగాణలో నీమ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వేప చెట్లకు డైబ్యాక్ డిసీజ్ అనేది మళ్ళీ వచ్చింది అని చెప్పేసి ఒక రీసెర్చ్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. డిసీజెస్, వ్యాధులు, ఎందుకంటే మనకి ఈ వ్యాధులు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగినప్పుడు మనకి ఐడియా ఉండాలి. సో తెలంగాణలో ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తెలంగాణలో ములుగు డిస్టిక్లో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక పరిశోధన చేసింది, రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్ ప్రకారము ఈ నీమ్ ట్రీస్ వేప చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ వేప చెట్లకి డైబ్యాక్ డిసీజ్ వస్తూ ఉంది అని చెప్పేసి చెప్పింది. మరి ఇక్కడ డైబ్యాక్ డిసీజెస్ అంటే ఏంటి? మీరు ఇక్కడ చూస్తే వేప చెట్లు కొన్ని ఎండిపోతూ ఉన్నాయి, ఈ ఆకులు కావచ్చు, కొమ్మలు అంతా ఎండిపోతూ ఉన్నాయి, అదే డైబ్యాక్ డిసీజ్. సో మరి ఇక్కడ మనకి ఎప్పుడైనా ఒక వ్యాధి వార్తల్లో ఉన్నప్పుడు అది ఎలా వస్తుంది, రీజన్ ఏంటి అంటే ఇది ఒక ఫంగల్ ప్యాథోజన్, ఒక రకమైన ఫంగల్ ప్యాథోజన్ వల్ల వస్తుంది. మరి అది ఆ ఫంగల్ ప్యాథోజన్ పేరు ఏంటి అంటే పోమోప్సిస్ అజడిరక్టే అనే ఒక ఫంగస్ వల్ల వస్తుంది. ఫంగస్ వల్ల, శిలీంధ్రం వల్ల వస్తుంది. మరి ఇక నీమ్ ట్రీస్కి సైంటిఫిక్ నేమ్ ఏంటి, శాస్త్రీయ నామము అజడిరక్టా ఇండికా. అజడిరక్టా ఇండికా అనేది శాస్త్రీయ నామము. రైట్. సో మనకి నీమ్ ట్రీ అంటేనే మనకి జనరల్గా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఔషధ గుణాలు కూడా ఉంటాయి, ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. వేప చెట్టుకి ఏదైనా గాయమైనా, ఏదైనా అటువంటి మనకి ఏదైనా బాగాలేకపోయినా కూడా అది నయం చేస్తుంది కదా. సో డెఫినెట్లీ సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి మనకి డిసీజెస్, ముఖ్యంగా ఉదాహరణకు ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ అని ఒకటి ఉంటుంది, క్యాటిల్కి వస్తుంది. క్యాటిల్కి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటే ఏంటి, ఈ గేదెలకి, ఆవులకి, గుర్రాలకి కాళ్ళకి వస్తుంది ఆ వ్యాధి, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఇది నాన్ జూనోటిక్ డిసీజ్ అండి, గుర్తుపెట్టుకోండి. నాన్ జూనోటిక్ డిసీజ్ అంటే జూనోటిక్ వ్యాధి అంటే ఒక యానిమల్కి వచ్చింది అనుకుందాం, యానిమల్ నుంచి మనుషులకు వస్తే అది జూనోటిక్ వ్యాధి. ఫర్ ఎగ్జాంపుల్ నిపా వైరస్ ఉంది. నిపా వైరస్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇటీవల వెస్ట్ బెంగాల్లో నిపా వైరస్ కేసులు 2 నమోదయ్యాయని చెప్పేసి. మరి నిపా వైరస్ జనరల్గా బ్యాట్స్, గబ్బిలాల నుంచి యానిమల్స్కి వస్తుంది, పిగ్స్ అటువంటి జంతువులకి. ఆ యానిమల్స్కి మనం దగ్గరగా వెళ్తే మనకు కూడా వస్తుంది, అది జూనోటిక్. అంటే ఏంటి, యానిమల్స్ నుంచి మనుషులకు వస్తే అది జూనోటిక్. కానీ ఇక్కడ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది గుర్రాలకి, గేదెలకి వాటికి వస్తుంది, కానీ వాటికి దగ్గరగా పోయినంత మాత్రం అది మనుషులకు రాదు. సో అంటే ఏంటి, ఇట్స్ నాట్ ఏ జూనోటిక్ డిసీజ్, నాన్ జూనోటిక్ డిసీజ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. జూనోటిక్ వ్యాధి కాదు ఇది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. దీన్నే తెలుగులో ఏమంటారండి, గాలికుంటు వ్యాధి కదా. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటే గాలికుంటు వ్యాధి. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్, ఇటీవల స్క్రబ్ టైఫస్ ఒక రకమైన బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. చిగ్గర్ మైట్స్ అంటారు. చిగ్గర్ మైట్స్ అనే ఒక రకమైన పురుగులు, తేవీటి పురుగులు అంటారు తెలుగులో, బట్ చిగ్గర్ మైట్స్ అని గుర్తుపెట్టుకోండి. అట్లా మనకి వేటి ద్వారా వస్తుందో కూడా రేపు పొద్దున మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి 3-way హైబ్రిడ్ సజ్జ, వరల్డ్స్ ఫస్ట్ 3-way పెర్ల్ మిల్లెట్ హైబ్రిడ్ని ఇక్రిసాట్ రీసెర్చర్స్ డెవలప్ చేశారు. ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి 3-way హైబ్రిడ్ సజ్జలు అంటే చిరుధాన్యాలు కదా, మిల్లెట్లు అంటే ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది, ముఖ్యంగా డయాబెటీస్ ఇట్లా పేషెంట్స్ ఎక్కువగా తింటూ ఉన్నారు, రాగులు, జొన్నలు, సజ్జలు. రైట్. మరి ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి 3-way హైబ్రిడ్ సజ్జని ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ 3-way హైబ్రిడ్ సజ్జ అంటే ఏదో తెలుసుకుందాం. 3-way అంటే జనరల్గా హైబ్రిడ్ అంటేనే ఏంటి, సంకర జాతి ద్వారా డెవలప్ చేస్తారు. అంటే జనరల్గా ఒక సీడ్ని తయారు చేయాలంటే, ఒక విత్తనాన్ని తయారు చేయాలంటే, హైబ్రిడ్ సీడ్ని తయారు చేయాలంటే 2 జీన్స్ని తీసుకుంటారు, 2 జన్యువుల్ని. ఇక్కడ ఈ హైబ్రిడ్ సజ్జని డెవలప్ చేయడం కోసం 3 జీన్స్ని తీసుకున్నారు, 3 జన్యువులు, 3 వివిధ రకాల జన్యువుల్ని తీసుకొని ఈ హైబ్రిడ్ సజ్జని అభివృద్ధి చేశారు, సజ్జ పంటని. సో ఇది మనకు సరిపోతుంది. మరి దీన్ని డెవలప్ చేసింది ఇక్రిసాట్. ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్
క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రోపిక్స్. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రోపిక్స్. దీని హెడ్ క్వార్టర్స్ పటాన్ చెరు, హైదరాబాద్లోని పటాన్ చెరు, గుర్తుపెట్టుకోండి. అదే ఐకార్కి అయితే హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఐకార్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారత వ్యవసాయ పరిశోధన మండలి, దాని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి ఇక్రిసాట్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? హిమాన్షు పాఠక్. దీనికి డైరెక్టర్ జనరల్గా హిమాన్షు పాఠక్, రైట్. మరి ఇప్పుడు ఇక్రిసాట్ ఐకార్ సహకారంతో మరియు రాజస్థాన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో, హెల్ప్తో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు డెవలప్ చేశారు, దాని పేరేంటో తెలుసుకోవాలి. మరి ఈ 3-way హైబ్రిడ్ సజ్జ పేరు మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. RHB 273, RHB 273. ఇక ఇటీవల యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 25 క్రాప్స్కి చెందిన 25 రకాల పంటలకు చెందిన 184 అధిక దిగుబడినిచ్చే వంగడాలు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను విడుదల చేశారు. ఇటీవల అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 25 క్రాప్స్కి చెందిన 184 ఇంప్రూవ్డ్ క్రాప్ సీడ్స్, క్రాప్ వెరైటీస్ని రిలీజ్ చేశారు. అందులో ఇది ఒకటి అన్న విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. మరి ఇక మనం తెలుసుకోవాల్సింది మరి దీని ఫీచర్స్ ఏంటి. ఇక్రిసాట్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. అంటే ఇప్పుడు సెమీ అరిడ్ ప్రాంతాలు ఉంటాయి, వర్షపాతం చాలా తక్కువగా పడే ప్రాంతాలు, ఉదాహరణకు రాజస్థాన్, గుజరాత్, హర్యానా. ఇక్కడ యాన్యువల్ రెయిన్ఫాల్ చాలా తక్కువగా ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా అగ్రికల్చర్ని డెవలప్ చేయడం కోసం ఇక్రిసాట్ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకోండి, రైట్. ఇక మరి మనం తెలుసుకోవాల్సింది ఈ హైబ్రిడ్ సజ్జ ఫీచర్స్, లక్షణాలు ఏంటి అంటే హై హీల్డ్, అధిక దిగుబడిని ఇస్తుంది. నార్మల్ సజ్జ పంటతో పోల్చుకుంటే 13 నుంచి 27% హై హీల్డ్ ఇస్తుంది, అధిక దిగుబడి ఇస్తుంది. ఇక డ్రౌట్ టాలరెన్స్, ఇటు కరువు పరిస్థితులు కూడా తట్టుకుంటుంది. 400 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ కంటే తక్కువ వర్షపాతం ఉన్నా కూడా పండుతుంది ఆ పంట. క్వాలిటీ ఫాడరు, ఈ సజ్జ పంటను కోసేసిన తర్వాత అది ఈ పశువులకి మంచి దానాగా, క్వాలిటీ నాణ్యత ఉన్న దానాగా కూడా పనిచేస్తుంది. క్వాలిటీ ఫాడర్ అంటే పశుగ్రాసము, గడ్డి అట్లా, రైట్. సో ఇది సరిపోతుందండి మనకి. పేరు గుర్తుపెట్టుకోండి, RHB 273. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్లో పరాంకాంఫెరియా ఆల్బా అనే ఒక కొత్త అల్లం జాతి. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో పరకాంఫెరియా ఆల్బా అనే ఒక న్యూ జింజర్ స్పీషీస్ని రీసెర్చర్స్ కనుగొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో మీరు తెలుగులో ఇక్కడ చూడండి, పరకాంఫెరియా ఆల్బా అనే ఒక కొత్త రకం అల్లంని కనుగొన్నారు. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ వ్యాలీలో రీసెర్చర్స్. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా అడుగుతాడండి. ఇటీవల ఏ రాష్ట్రంలో ఈ కొత్త రకం అల్లం జాతిని కనుగొన్నారని చెప్పేసి డైరెక్ట్గా 4 ఆప్షన్లు ఇచ్చేస్తాడు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది లింకప్ చేసుకోవాలి. ఇటీవల నీతి ఆయోగ్ ఇండియాలో ఒక స్టేట్ని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ట్యాగ్ ఇచ్చింది. భారతదేశంలో జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా స్టేట్గా ఏ దాన్ని పిలుస్తారు అంటే ఏంటి? భారతదేశపు అల్లం రాజధాని అంటే ఏ స్టేట్ అంటే మిజోరం. ఎందుకంటే మిజోరంలో సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ జింజర్, చాలా అత్యద్భుతమైన నాణ్యతతో కూడిన అల్లము అక్కడ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, పండిస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా నీతి ఆయోగ్ ఏ స్టేట్కి ట్యాగ్ ఇచ్చింది అంటే మిజోరం. ఇక అరుణాచల్ ప్రదేశ్ అంటే గుర్తు రావాల్సింది మనకి మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. 2025 నుంచి 2035 ఈ 10 ఏళ్ల కాలాన్ని అరుణాచల్ ప్రదేశ్ హైడ్రో పవర్ డికేడ్గా ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్లో ఈ యొక్క జల విద్యుత్తుని డెవలప్ చేయాలి అని చెప్పేసి హైడ్రో పవర్ దశాబ్దంగా ప్రకటించింది అరుణాచల్ ప్రదేశ్. ఇక అలానే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో సేలా లేక్ అనే ఒక సరస్సు వార్తల్లో ఉంది. సేలా సరస్సు. అరుణాచల్ ప్రదేశ్లో సేలా పాస్ అని ఒకటి ఉంటుంది, సేలా లోయ. సేలా పాస్ దగ్గర ఈ సేలా లేక్ ఉంటుంది, సేలా సరస్సు. అక్కడ ఇటీవల కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు సేలా లేక్లో ఘనీభవించిన నీళ్ళల్లో, అంటే ఫ్రోజన్ వాటరు, ఆ సరస్సు చలికాలంలో గడ్డకట్టిపోతుంది, అందులో మునిగిపోయి చనిపోయారు, డ్రౌన్ అయిపోయారు. ఎక్కడ అంటే సేలా లేక్, ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇది తవాంగ్ డిస్టిక్లో ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ నుండి తవాంగ్ డిస్టిక్లో. సో అట్లా మనకి ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోద్ది.
నెక్స్ట్ వన్ 17th ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ దోస్తీ బిట్వీన్ ఇండియా శ్రీలంక మాల్దీవ్స్ ఎక్సర్సైజ్కి సంబంధించండి. ఇండియాకి శ్రీలంకకి మాల్దీవ్స్కి మధ్య 17వ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ దోస్తీ ముగిసింది. మనం ఎక్సర్సైజ్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఎక్కడ నిర్వహించారు, ఎక్కడ కండక్ట్ చేశారు, ఎవరు దీన్ని కండక్ట్ చేశారు, ఎన్నేళ్ళకి ఒకసారి దీన్ని నిర్వహిస్తారు, అలాంటి బేసిక్ పాయింట్స్. దీన్ని కండక్ట్ చేసింది ఇండియన్ కోస్ట్ గార్డు, శ్రీలంక కోస్ట్ గార్డు, మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్. ఇది ఒక మ్యారిటైమ్ విన్యాసం అని చెప్పవచ్చు. మ్యారిటైమ్ విన్యాసము బైఎన్నియల్, సంవత్సరానికి కాదు 2 yearsకి ఒకసారి. బైఎన్నియల్ అంటే 2 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తారు. మరి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ముగిసింది అంటే మాల్దీవ్స్లో, మాల్దీవ్స్లోని మాలేలో January 17th నుంచి 19th వరకు జరిగిందండి. January 17th నుంచి 19th వరకు మాల్దీవ్స్లోని మాలేలో ముగిసింది. మరి మాల్దీవ్స్కి క్యాపిటల్, మాల్దీవ్స్కి రాజధాని, రైట్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో ఎవరు కండక్ట్ చేశారు, 2 yearsకి ఒకసారి, ఎక్కడ ముగిసింది అని తెలుసుకున్నాం, రైట్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ పేరులో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది కాబట్టి ఇది జనరల్గా మనకి తీర ప్రాంతం ఉందా, మన తీర ప్రాంతమైన మాల్దీవ్స్కైనా శ్రీలంకకైనా తీర ప్రాంతం ఉంటుంది కదా. ఈ తీర ప్రాంతంలో జనరల్గా పైరసీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సముద్రపు దొంగలు, ఏవైనా సముద్రపు యాక్సిడెంట్లు అంటే ఆయిల్ స్పిల్స్, ఈ చమురు ట్యాంకర్లు, షిప్స్ ఆయిల్ని మోసుకొని పోతూ ఉన్నప్పుడు ఆయిల్ ఒలికిపోతూ ఉంటుంది. సో అటువంటి టైంలలో ఎట్లా మనము రెస్పాండ్ అవ్వాలి, ఈ సముద్రపు దొంగలు, పైరేట్స్, వీళ్ళని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఇటువంటి ఎక్సర్సైజ్ని జనరల్గా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది ఆబ్జెక్టివ్, రైట్. సో మరి ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే పరమేష్ శివమణి. ఐసీజీ 1978లో ఏర్పాటైంది. ఐసీజీ 1978లో ఏర్పాటైంది, రైట్. మరి ఇది 17th ఎడిషన్ అంటే 16th ఎడిషన్ ఎప్పుడు జరిగింది? 2024లో. 2024లో కూడా మాల్దీవ్స్లోనే జరిగింది. మాల్దీవ్స్లోని మాలేలోనే జరిగింది, మళ్ళీ మాల్దీవ్స్లోనే జరిగింది. సో మరి ఈ దోస్తీ అనేది యాక్చువల్లీ 1991లోనే స్టార్ట్ అయింది. 1991లో ఇండియన్ కోస్ట్ గార్డ్కి మాల్దీవ్స్ కోస్ట్ గార్డ్కి మధ్య స్టార్ట్ అయింది. అంటే బైలేటరల్ ఎక్సర్సైజ్గా మొదలైంది, ద్వైపాక్షిక విన్యాసంగా. కానీ 2012లో శ్రీలంక జాయిన్ అయింది. అప్పటి నుంచి 3 దేశాల మధ్య నిర్వహిస్తూ ఉన్నారు, రైట్. సో ఇది మనకి సరిపోతుందండి. ఇక మాల్దీవ్స్ విషయానికి వస్తే మనకి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరు? మొహమ్మద్ ముయిజ్. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్. మరి ఈయన గురించి ఏమైనా తెలుసుకోవాలంటే మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఏకదాటిగా కంటిన్యూస్గా సుమారుగా 15 గంటల పాటు 15 hours పాటు ప్రెస్ మీట్ నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ వరల్డ్ రికార్డు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పేరిట ఉండేది. కానీ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్ 15 గంటల పాటు జర్నలిస్టులతో ప్రెస్ మీటింగ్ నిర్వహించి వరల్డ్ రికార్డు అనమాట. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించాలనే యూకే ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చాగోస్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో చాగోస్ ఐలాండ్స్ని మారిషస్కి రిటర్న్ చేయాలి, ఇవ్వాలి అనే డెసిషన్ తీసుకున్న యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ డెసిషన్ని స్టూపిడ్ డెసిషన్గా, ఒక తెలివి తక్కువ చర్యగా అభివర్ణించాడు డొనాల్డ్ ట్రంప్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటివి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్ చాలా పిచ్చిగా వ్యవహరిస్తూ ఉన్నాడు అనేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫ్యూ పాయింట్స్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇక్కడ అసలు ఈ చాగోస్ ఐలాండ్స్ ఏంటి? చాగోస్ ఐలాండ్స్ ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో. ఇక్కడ మీరు చూస్తే ట్రయాంగిల్ షేప్లో ఉంది, వి షేప్లో ఉంది చాగోస్ దీవులు. ఈ చాగోస్ దీవుల్లో ఒక ముఖ్యమైన దీవి డీగో గార్సియా అనేది చాలా ముఖ్యమైన దీవులు. ఎక్కడ ఉంది గుర్తుపెట్టుకోండి, ఇది చాగోస్ ఐలాండ్లో. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అమెరికా, యూకే ఒక జాయింట్గా నావెల్ బేస్ని నిర్వహిస్తూ ఉన్నాయి. నావెల్ మిలిటరీ బేస్ అంటే ఒక సైనిక స్థావరము. అంటే ఇక్కడ నుంచి బాంబులు వేయడానికి ఒక బాంబింగ్ సైట్ని కూడా నడుపుతూ ఉన్నాయి. ఎవరెవరు? అమెరికా, యూకే అని చెప్పవచ్చు.
బట్ మరి ఇప్పుడు చాగోస్ ఆర్కిపెలాగో చాగోస్ దీవుల్ని మారిషస్కు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి యూకే నిర్ణయం తీసుకున్నదో తెలుసుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ 200 years నుంచి యూకే కంట్రోల్లోనే చాగోస్ దీవులు ఉన్నాయి. కానీ 2024లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏమని చెప్పింది, ఈ చాగోస్ దీవుల్ని మారిషస్ కంట్రీకి ఇచ్చేయండి. ఇక్కడ మీరు చూస్తే మారిషస్ ఇక్కడ ఉంది, ఇది కూడా ఇండియన్ ఓషన్లో ఉంది. ఈ మారిషస్ దేశానికి ఇచ్చేయండి, వాటిపైన సార్వభౌమ హక్కులు సావరీనిటీ మారిషస్కి ఇవ్వండి అని చెప్పింది. సో యూకే ఆ నిర్ణయం తీసుకునింది. ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా యూకే ప్రభుత్వం ఏమని నిర్ణయం తీసుకునిందంటే, మేము మీకు ఇచ్చేస్తాం, ఈ డీగో గార్సియా చాగోస్ని మీకు ఇచ్చేస్తాం, కానీ మాకు లీజుకి ఇవ్వండి, ఒక 99 ఏండ్లకి 99 yearsకి లీజుకి ఇవ్వండి ఈ డీగో గార్సియాని. ఎందుకంటే మేము అమెరికా కలిసి ఇక్కడ సైనిక స్థావరాన్ని మేము నడుపుతా ఉన్నాం కాబట్టి 99 ఏండ్ల పాటు మాకు లీజుకి ఇవ్వండి, మేము మీకు డబ్బులు చెల్లిస్తాం, సంవత్సరానికి ఇంత మనీ పే చేస్తాము మారిషస్కి అని చెప్పి యూకే చెప్పింది. సో మారిషస్కి ఇచ్చినప్పటికీ కూడా 99 yearsకి 99 సంవత్సరాలకు గాను లీజుకి తీసుకోవాలని నిర్ణయం తీసుకునింది యూకే, రైట్. సో ఇది మనకి సరిపోతుందండి డీగో గార్సియా వివాదము. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ స్టూపిడిటీ డెసిషన్గా చెప్పాడు, గతంలో సపోర్ట్ చేశాడు, కానీ ఇప్పుడు అది మనకి వార్తల్లో ఉంది. సో ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది, డొనాల్డ్ ట్రంప్ విధంగా చెప్పాలంటే యూరప్ ప్రాంతాన్నంతా కల్లోలం చేస్తూ ఉన్నాడని చెప్పొచ్చు. యూరప్నంతా కూడా వణికిస్తూ ఉన్నాడు. మొదట ట్రంప్ టెంపరితం అనుకున్నాము, లైక్ డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాలన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాంటివి అనుకున్నాం, కానీ బట్ చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ మొత్తం ఎంటైర్లీ షేకింగ్ ద యూరప్ అని చెప్పవచ్చు, రైట్. ఎందుకంటే మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఏం నిర్ణయం తీసుకున్నాడు, గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకోవాలి, గ్రీన్లాండ్ని మేము స్వాధీనం చేసుకోవాలనుకుంటా ఉన్నాము అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. కానీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ దానికి ఒప్పుకోవటం లేదు, ముఖ్యంగా డెన్మార్క్. ఎందుకంటే డెన్మార్క్ ఆధీనంలో ఉంది గ్రీన్లాండ్. ఈవెన్ దో గ్రీన్లాండ్కి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పటికీ అది డెన్మార్క్లో భాగము. సో యూరోపియన్ యూనియన్ కంట్రీస్ పైన సుంకాలు విధిస్తాను, ట్యాక్స్లు విధిస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు, టారిఫ్స్. సో వీళ్ళు ఏమంటున్నారు, యూరోపియన్ కంట్రీసు అమెరికాతో ట్రేడ్ డీల్ని కూడా మేము క్యాన్సిల్ చేసుకుంటాము, ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఎప్పుడైతే మేము రద్దు చేసుకుంటాము అని ప్రకటించగానే మొత్తం లైక్ సిల్వర్ ప్రైస్ పెరిగిపోయింది, వెండి ధరలు ఇప్పుడు ఎంతకు పెరిగినాయి, మొత్తం స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయినాయి. వెండి ధర కేజీ 3 లక్షలకు దాటిపోయింది, వెండి 3 లక్షలకు దాటిపోయింది. బంగారము, ఒక తులం బంగారము 1,50,000కి చేరుకునింది. ఒక తులం అంటే ఎంత, సుమారుగా 10 గ్రాములు 11 గ్రాములు ఉంటుంది కదండి. సో అంటే బంగారం కొనలేరు ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో. 1,50,000 పెట్టి ఒక తులం కొనాలంటే హైలీ ఇంపాసిబుల్. సో వెండికి అంటే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా లింకప్ చేసుకోవచ్చు నేను చెప్తా. ఇక్కడ ఏమన్నాడు, సిల్వర్ అనేది ఒక ఔన్స్ సిల్వర్ $94కి చేరుకునింది అన్నాడు. ఔన్స్ అంటే ఏదైనా ఒక మెటల్, ఒక లోహపు బరువుని కొలవాలి అంటే ఔన్స్లలో కొలుస్తారు. ఒక ఔన్స్ అంటే జనరల్గా 28 గ్రాములు ఏమో ఉంటుందండి, బట్ మనకు అది అనవసరము. ఔన్స్ అంటే ఒక మెటల్ వెయిట్ని కొలిసే మెజర్మెంట్ ఔన్స్. అంటే ఒక ఔన్స్ సిల్వరు $94కి చేరుకునింది. సిల్వర్ని ఏమంటారు, వైట్ మెటల్ కదా, వైట్ మెటల్. మరి ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల సిల్వరు బంగారం ఎందుకు పెరుగుతూ ఉంది అంటే, మరి టారిఫ్స్ విధించినప్పుడు ఆర్థికంగా అనిశ్చితి ఏర్పడుతుంది. సో ధరలు పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషను, స్టెబిలిటీ ఉండదు. సో ప్రజలందరూ కూడా ఈ సిల్వరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ సేఫ్, ఇందులో పెట్టుబడులు పెట్టడం మేలని చెప్పేసి ఇందులో పెట్టుబడులు పెడతా ఉన్నారు. సో రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. సో రేపొద్దున్న అనలిటికల్గా స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినా ఇవ్వచ్చు. రీసెంట్గా సిల్వర్ ప్రైసెస్ పెరిగాయి కదా, రీజన్స్ ఏంటి అని చెప్పేసి ఒక 2-3 స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. సో ఇది సో ట్రంప్ ఇక చెప్పేశాడు కదా, శాంతి నోబెల్ పీస్ ఇవ్వలేదు, సో ఇక నేను ఎన్ని యుద్ధాలు ఆపినా వేస్ట్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. సో మేజర్లీ ఐ థింక్ ఇట్స్ ఎ ఫ్రస్ట్రేషన్. సో ఇక వన్ మోర్ థింగ్ చెప్పాలి ఏంటంటే, ఇంకా మనం లింకప్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎలా లింకప్ చేసుకోవచ్చు అంటే, చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించాలి అనే డెసిషన్ అనేది స్టూపిడ్ డెసిషన్గా ఎవరు చెప్పారు అని అడుగుతాడా క్వశ్చన్ అంటే, అట్లా కూడా అడగచ్చు. అది లాస్ట్లో నేను చూపిస్తాను. సో ఇదే అండి మనకి. ఇక ఇటీవల యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ని కూడా అప్పగించింది ఈమె. వెనిజులాకి యాక్చువల్లీ
వెనిజులా అపోజిషన్ లీడర్, వెనిజులా ప్రతిపక్ష నేత మరియా అనే స్త్రీకి వచ్చింది కదా, మరియా మచోడా సంథింగ్, ఆమె పేరు మరియా సంథింగ్ ఉంది కదా, ఆమె డొనాల్డ్ ట్రంప్కి ఆ పీస్ ప్రైజ్ని ఇచ్చింది. బట్ అది చెల్లదని చెప్పేసి నార్వే నోబెల్ పీస్ కమిటీ కూడా చెప్పింది. సో ఇవన్నీ ఇట్లా మనం లింకప్ చేసుకోవాలా. రేపు పొద్దున అడగొచ్చు, డొనాల్డ్ ట్రంప్కి శాంతి బహుమతిని ఇచ్చిన వాళ్ళు ఎవరు రీసెంట్గా ఇచ్చేశారు అంటే ఆమె పేరు ఐడియా ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ 2026 అండి. ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ 2026 టోర్నమెంట్ న్యూఢిల్లీలో ముగిసింది. ఇందులో ఉమెన్స్ టైటిల్ ఈ యొక్క మహిళల విభాగంలో ఎవరు గెలుపొందారో మనం తెలుసుకుంటే సరిపోతుంది. సౌత్ కొరియాకు చెందిన అన్సేయంగ్ అనే మహిళా ప్లేయర్ గెలుచుకునింది. ఈమె వరల్డ్ నెంబర్ 1. ఆమె లాస్ట్ ఇయర్ కూడా ఆమె విన్నరు, ఇప్పుడు ఆమె ఆ టైటిల్ని నిలబెట్టుకునింది. మరి రన్నర్ ఎవరు అంటే మనకి రన్నర్ అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఇలాంటివి జస్ట్ విన్నర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రన్నర్ వచ్చేసి చైనాకు చెందిన వాంగ్ జీ, బట్ రన్నర్ అటువంటి గుర్తుపెట్టుకోవద్దండి, జస్ట్ విన్నర్ గుర్తుపెట్టుకోండి. ఇక మరి పురుషుల విభాగంలో మెన్స్ టైటిల్ని వచ్చేసి చైనీస్ తైపీ కంట్రీకి చెందిన లిన్ చున్ యీ ఫస్ట్ టైం ఈ టైటిల్ని గెలుపొందాడు. ఫస్ట్ టైం. రన్నర్ అగైన్ అవసరం లేదు, బట్ ఎనీవే రాసుకోవాలనుకుంటే రాసుకోండి. రన్నర్ వచ్చేసి ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టీ. సో మనకి ఇవి 2 సరిపోతాయి. నెక్స్ట్ వన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 6th ఎడిషన్ ప్రారంభమైంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 6th ఎడిషన్ లడఖ్లోని లేహ్లో ప్రారంభమైందండి. ఇక్కడ ఖేలో ఇండియా గేమ్స్ అంటేనే మనకి ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించేది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ. దానికి ప్రస్తుతం మంత్రిగా ఎవరున్నారు? మన్సుఖ్ మాండవియా. మరి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ టోర్నమెంట్ గురించి తెలుసుకున్న తర్వాత ఖేలో ఇండియా గేమ్స్ గురించి తెలుసుకుందామండి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ లడఖ్లోని లేహ్ సిటీలో ప్రారంభమయ్యాయి. లడఖ్లోని లేహ్లో జనవరి 20 నుంచి జనవరి 26 వరకు జరుగుతాయి. ఇందులో 21 స్టేట్స్ అండ్ యూటీస్ 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అథ్లెట్లు పాల్గొంటూ ఉన్నారు. ఇవి లేహ్లోని ఎన్డిఎస్ స్టేడియంలో జరగబోతూ ఉన్నాయి. ఇవి 2 దశల్లో జరుగుతాయండి. ఐస్ గేమ్స్, స్నో గేమ్స్ అని ఉంటాయి. వింటర్ గేమ్స్లో ఐస్ గేమ్స్, స్నో గేమ్స్ అని ఉంటాయి. ఐస్ గేమ్స్ అంటే మనకి వాటరు ఫ్రీజ్ అయిన తర్వాత, వాటర్ అనేది ఘనీభవించిన తర్వాత గడ్డకట్టిన నీటిపైన ఆడే ఆటలు. స్నో గేమ్స్ అంటే మంచు కురుస్తూ ఉంటుంది కదా, ఆ మంచులో ఆడే ఆటలు. మరి ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో భాగంగా ఐస్ గేమ్స్ వచ్చేసి స్కేటింగు, హాకీ ఆడబోతూ ఉన్నారు. స్కేటింగు, హాకీ ఇవి లడఖ్లో జరగబోతూ ఉన్నాయి. మరి స్నో గేమ్స్ వచ్చేసి ఈ సంవత్సరము ఇవి ముగిసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో జరుగుతాయి. రైట్. మరి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2020లో. మరి ఇవి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లడఖ్, జమ్మూ కాశ్మీర్లోనే జరుపుకుంటూ వస్తూ ఉన్నాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మస్కట్ విషయానికి వస్తే మస్కట్ షీన్ ఈ షీ అంటే స్నో లెపర్డ్నే మస్కట్గా ప్రకటించారు, అంటే మంచు చిరుత. మరి ఖేలో ఇండియా గేమ్స్ 5th ఎడిషన్ తీసుకుంటే ఒకసారి మనం రికాల్ చేసుకోవాలండి. 2025లో జరిగిన 5వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మొదటి దశ ఐస్ గేమ్స్ జనవరి 23 నుంచి 27 వరకు లడఖ్లో జరిగాయి. 2వ దశ స్నో గేమ్స్ మార్చి 9 నుంచి 12, 2025 జమ్మూ కాశ్మీర్లో జరిగాయి. అప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఆర్మీ టీము దీన్నే సర్వీసెస్ టీం అంటారు. 18 మెడల్స్తో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్ కూడా 18 మెడల్స్ గెలుపొందింది. కానీ హిమాచల్ కంటే ఆర్మీ టీము గోల్డ్ మెడల్స్ ఎక్కువ సాధించింది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆర్మీ టీము 7 గోల్డ్ 5 సిల్వరు 6 బ్రాంజ్తో 18 మెడల్స్. హిమాచల్ ప్రదేశ్ 6 గోల్డ్ 5 సిల్వరు 7 బ్రాంజ్తో 18 మెడల్స్ సెకండ్ ప్లేసు. మరి ఇక ఇది కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఇది మార్చిలో జరిగినప్పుడు. అయితే ఖేలో ఇండియా గేమ్స్ విషయానికి వస్తే ఇవి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అయినా ఏవైనా కూడా యాన్యువల్ గేమ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. మరి ఖేలో ఇండియాలో డిఫరెంట్ గేమ్స్ జరుగుతాయి. ఖేలో ఇండియాలో ఏమేమి గేమ్స్ జరుగుతాయి? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్.
ఫస్ట్ టైం ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్లో జరగబోతా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఈ సంవత్సరం జనవరిలో డయ్యూ యూనియన్ టెరిటరీలో జరిగాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఇలా మరి ఫస్ట్ టైం ఎప్పుడు ఏ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2018లో ఫస్ట్ టైం 2018లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మొదలయ్యాయి. ఆ తర్వాతనే ఇవి వివిధ రకాల ఖేలో గేమ్స్ వచ్చాయి. సో ఇది మనకు సరిపోతుందండి. వన్స్ ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత టాప్ ప్లేస్లో ఎవరున్నారో మనం డిస్కస్ చేసుకుందాం, అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవాటి క్వశ్చన్ అండి, ఆపరేషన్ పవన్ 1987లో ప్రారంభించింది కదా ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ పవన్లో భాగంగా భారతదేశ శాంతి పరిరక్షక దళాన్ని ఏ దేశంలోకి పంపించడం జరిగింది, ఏ దేశంలో ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది, ఇది ట్రై చేయండి, మనం డిస్కస్ చేసుకుందాం. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026 న్యూఢిల్లీలో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దీన్ని ప్రారంభించారు. ఇది మూడవ ఎడిషన్. దీన్ని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించింది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అయితే ఇక్కడ మీకు చూపించాలండి, ఇందాక మనము అన్నాం కదా, లైక్ డొనాల్డ్ ట్రంప్ ఆ చాగోస్ దీవుల్ని మారిషస్కి అప్పగించే నిర్ణయాన్ని ఒక తెలివి తక్కువ చర్యగా అభివర్ణించాడు కదా, అలా అడుగుతాడా అంటే అడుగుతాడు. మొన్న ఏపీ డిఎస్సిలో చూస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో 17th జూన్ జరిగింది. ఏమని అడిగాడంటే ఒక క్వశ్చను, పనామా కాలువ మాకు అమెరికా బహుమతిగా ఇచ్చినది కాదు అని ప్రకటించినది ఎవరు అన్నాడు. పనామా కెనాల్ అనేది అమెరికా మాకేం గిఫ్ట్గా ఇవ్వలేదు అని చెప్పేసి ఎవరన్నారు అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు. జైర్ బోల్సనారో, జోస్ రేల్ ములినో అని చెప్పేసి. అంటే మనం జనరల్గా ఏదైనా ఒక స్టేట్మెంట్ లీడర్లు ఇస్తూ ఉంటే ఆ స్టేట్మెంట్ని క్వశ్చన్గా అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూస్తే జనరల్గా ఇట్లాంటివి అడగరు అనుకుంటాం మనం. ఒక లీడర్ ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ న్యూస్ పేపర్లో ఒక టాపిక్ వచ్చింది, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లయన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే అది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా అవుతుంది. అంటే ఏంటి, ఇప్పటి వరకు ఉన్న అన్ని వాణిజ్య ఒప్పందాలకి తల్లి లాంటిది, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పేసి ఆమె ప్రకటించింది. రేపొద్దున ఇట్లా అడగొచ్చు, ఇండియాకి యూఈకి మధ్య ఎఫ్టీఏని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా ఎవరు ప్రకటించారు అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. చూడండి, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లలో కూడా ఇలా ఎంత ఇలా అడుగుతా ఉన్నాడంటే చూడండి. మరి ఇక్కడ మీరు చూస్తే జనవరి 2025లో కరెంట్ అఫైర్, జనవరి 22, 2025లో పేపర్లో ఇచ్చాడు. పనామా కెనాల్ వాజ్ నాట్ గిఫ్ట్ ఫ్రమ్ అస్, పనామా ప్రెసిడెంట్ అట్ డావోస్. పనామా ప్రెసిడెంట్ జోస్ రౌల్ ములినో ప్రకటించాడు. అంటే ఆప్షన్ 2 ఆన్సర్. సో ఇట్లాంటివి అడుగుతూ ఉన్నాడు. సో మనం కరెంట్ అఫైర్స్ అంటే ఫ్యాక్ట్స్ ఇవే కాదు, ఒక లీడర్ ఏదైనా ఇష్టానుసారం ఏదైనా ఒకటి ప్రకటించినా దాన్నే అడుగుతా ఉన్నాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది అసలు కరెంట్ అఫైర్ కాదు. అంటే జనరల్గా పనామా కెనాల్ అంటే ఇది ఎక్కడ ఉంది, పనామా కంట్రీ క్యాపిటల్ ఏంది, పనామా కంట్రీ కరెన్సీ ఏంది, అవి అడగట్లే ట్రెండ్స్లో. మనకి ఆ దేశం కరెన్సీ 100 దేశాలు రోజు వార్తల్లో ఉంటాయి. 100 దేశాల కరెన్సీలు గుర్తుంచుకోవడం మనకి అవసరం అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలా. న్యూస్లో ఉన్నప్పుడు ఆ కరెన్సీని తెలుసుకోవాలా. ఉదాహరణకు అమెరికా చర్యల వల్ల లాస్ట్ ఇయర్ రియాల్ కరెన్సీ పూర్తిగా పడిపోయింది. ఇది కూడా మొన్న ఏపీడిఎస్సిలో అడిగాడు. రియాల్ కరెన్సీ పూర్తిగా పడిపోయింది అసలు అమెరికాకి ఇరాన్కి మధ్య యుద్ధ వాతావరణం వల్ల. అప్పుడు ఆ రియాల్ అనేది మనం న్యూస్లో చూసినాం కాబట్టి మనం ఇరాన్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా వార్తల్లో ఆన్సర్ పెడతాం. సో కరెన్సీ అనేది మనకి వార్తల్లో ఉన్నప్పుడు అది తెలుసుకోవాలి. కానీ ఒక దేశం వచ్చింది కాబట్టి ఆ దేశం కరెన్సీ అది అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవుతుందండి. సో బీ కేర్ఫుల్. సో ఇట్లా అడుగుతా ఉన్నాడు, చూసుకోండి. ఇవి అండి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ 2026. వెస్ట్ బెంగాల్లో హెల్త్ సెక్టార్కి వరల్డ్ బ్యాంక్ $286 million లోన్. ఫ్యూయల్ పైన ఆర్ఫన్ అండ్ విడో సెస్ విధించిన హిమాచల్ క్యాబినెట్. ఆపరేషన్ ప్రహార్ పంజాబ్ పోలీస్. ఆంధ్రప్రదేశ్ అండ్ ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ $10 billion ఇన్వెస్ట్మెంట్. 50% గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఇజ్రాయెల్ మధ్య ఇన్నోవేషన్ స్టార్టప్ కోఆపరేషన్. తెలంగాణలో వేప చెట్లకు డైబ్యాక్ డిసీజ్.
ప్రపంచంలోని మొట్టమొదటి 3-వే హైబ్రిడ్ సజ్జ. అరుణాచల్ ప్రదేశ్లో పరకాంఫెరియా ఆల్బా అనే కొత్త అల్లం జాతి. 17th ట్రైలేటరల్ మ్యారిటైమ్ దోస్తీ ఎక్సర్సైజ్. చాగోస్ ఐలాండ్స్ ఇష్యూ. ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ 2026 విన్నర్స్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 6th ఎడిషన్ లేహ్ లడఖ్లో ప్రారంభం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కంటెంట్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.